హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఇవాళ లంచ్ వ్లాగ్ చేయబోతున్నానండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. నా స్టైల్లో నేను గోంగూర పప్పు ఎలా చేయబోతున్నానో చూపించబోతున్నాను. సో మనం చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. అలాగే దీనికన్నా తక్కువ అంటే 1/2 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. బాగా కడుక్కోండి రెండింటిని. ఒక 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇక్కడ నేను 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. నీళ్ళు వేసేసుకుంటున్నాను 3 కప్పులు. తర్వాత నేను మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. గోంగూర నేను ముందే కడిగి పెట్టుకున్నాను అనమాట. దీనికి ఒక పెద్ద కట్ట 1.5 గోంగూర పడుతుంది. పెద్ద కట్ట ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది పప్పు, పుల్ల పుల్లగా బాగుంటుంది. దీనికోసం నేను ఇప్పుడు కారం, తగినంత కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను పప్పులో, బాగుంటుంది. కొద్దిగా తాలింపుకి కూడా పెట్టుకోండి. సో నేను కొద్దిగా అయితే వేస్తున్నాను దాంట్లో పప్పులోకి. ఇంకా ఇక్కడ 3 టమాటాలు, పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి వేసేసుకుంటున్నాను పప్పులో. కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. దీంట్లో పప్పులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే నేను యాడ్ చేసేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం పప్పుని. పప్పు ఉడికేలోపు నేను గోంగూరను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను 2 to 3 times వరకు. దాన్ని ఇప్పుడు నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను, చాప్ చేసి పెట్టుకుంటున్నాను. గోంగూరలో విపరీతమైన ఐరన్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. పిల్లలకి మనకి చాలా మంచిది హెల్త్కి. సో వీక్లీ వన్స్ అన్నా మీరు ఇది కన్జ్యూమ్ చేస్తే బెటర్. చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు గోంగూరతో, నాన్ వెజ్, వెజ్ రెసిపీస్ అన్నీ బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటామండి, మా ఫ్యామిలీ అందరు. కానీ ఈ గోంగూర అయితే చాలా ఇష్టంగా రెసిపీస్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తాము. ఎక్కువగా నేనైతే బ్రైట్ కలర్డ్ వెజ్జెస్ అయితే ప్రిఫర్ చేస్తాను, మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి కదా దాంట్లో. గోంగూరని మంచిగా చాప్ చేసుకున్నాను. దాంట్లో నేను తగినంత పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని, కొద్దిగా గ్లాస్ అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. దీంట్లో నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను కొద్దిగా. వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది కదా మన ఆరోగ్యానికి. సో నేను ఆ వెల్లుల్లి క్రష్ చేసేసి
కొద్దిగా పప్పులో అయితే వేసేసాను కదా, దీంట్లో కూడా నేను వేస్తున్నాను ఉడకడానికి. అది బాగా దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుతూ సిమ్ పైన ఉడకబెట్టుకుందాము. గోంగూర మాడకుండా చూసుకోండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. దీనివల్ల మంచిగా గోంగూర త్వరగా ఉడికిపోతుంది. నేను ఉప్పు కూడా వేసాను కదా దీంట్లో, త్వరగా ఉడికిపోతుంది అది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలాగా. నేను కరివేపాకు ముందే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. దాంట్లో కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది. మూత పెట్టి ఉడికించుకోండి గోంగూరని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోతుంది. సో ఈలోపు నా పప్పు కూడా అయిపోతుంది. నేను ఈలోపు చిన్న చిన్న పనులుంటే చేసేసుకుంటున్నాను. పప్పు అయితే 5 విజిల్స్ వరకు పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం పప్పు ఉడికిందా లేదా. పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. సో ఇలానే తీసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్ మీద ఉడికించుకోండి. తగినంత నీళ్ళు కూడా వేసుకోవచ్చు, మీకు ఎంత నీళ్ళు కావాలి పల్చదనం బట్టి నీళ్ళు వేసుకోండి. ఇక్కడ గోంగూర కూడా చాలా మట్టుకి ఉడికింది. నేను ఇప్పుడు పప్పుని గ్యాస్ మీద పెట్టేస్తున్నాను, నీళ్ళు వేసేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ నేను నీళ్ళు వేసినాను. ఒక 2 మినిట్స్ గోంగూరని అలాగే పెట్టేశాను ఉడకడానికి. తర్వాత నేను గోంగూరని దించిన తర్వాత మంచిగా రుబ్బేసుకుంటున్నాను. అంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా మ్యాష్ అయ్యేలాగా. తర్వాత నేను గోంగూరని తీసి పప్పులో వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, చాలామంది చేసుకుంటారు. నేను ఇక్కడ తాలింపు కోసము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. కొద్దిగా మళ్ళీ నేను ఇక్కడ వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది కదా. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు. నెయ్యితో కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను నెయ్యితో అయితే పెట్టట్లేదు, ఆయిల్తోనే నేను తాలింపు పెట్టాను. నెయ్యి మేము అన్నంలోకి వేసుకుందామని. తాలింపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత నేను పప్పులో వేసేస్తున్నాను తాలింపుని. ఒక పొంగు వచ్చినాక అప్పుడు నేను పప్పులో వేసేసుకుంటున్నాను. అంతే అండి, చాలా టేస్టీ ఇంకా ఫ్లేవర్ఫుల్, చాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, గోంగూర ఫ్లేవర్ వస్తుంది మంచిగా, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. మీరు కూడా చేసి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. వేడి వేడి గోంగూర పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ వాచింగ్ మై వీడియో. See you in the next vlog. Take care. Bye.